అయితే తన భక్తుడైన యోహానుకు పరలోకమునకు ఆత్మవశుడై తీసుకొని పోయి అక్కడ జరగనున్న సంగతులు ఆయన ప్రణాళిక ఏ విధంగా జరిగించనున్నాడు బయలుపరుస్తూ ఉన్నాడు. అందువల్ల చూచితిని, పరలోకమందు చూచితిని అని 15వ అధ్యాయము 1వ వచనంలో పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించి ఉన్నారు. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. మనం అనుకున్నాము పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు, పడద్రోయబడ్డాడు, శిక్షలో ఉన్నాడు. అయితే ఈ ఆత్మవశుడై ఉన్న ఈ యోహాను భక్తుడికి ఏ విధంగా సాధ్యమైంది ఇంత గొప్ప దర్శనములు, ఇంత గొప్ప మర్మములు వ్రాయటానికి? కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమే. ఆయన వ్రాసుకున్నాడు. ఈ లేఖనాలు ఆయన ద్వారానే వ్రాయబడ్డాయి, ప్రకటించబడ్డాయి కూడా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు లేక మన ప్రభు మానవుని ఒక సాధనంగా వాడుకుంటాడు. ఒక బూరలాగా, ఒక పనిముట్టులాగా. ఆయనకు ఏ పని ఉందో ఆ పనికి వచ్చే పాత్రలుగా మనల్ని వాడుకుంటారు. అదే సత్యం ఇక్కడ యోహాను భక్తుని యొక్క పరలోక ప్రవేశము ఆ ప్రణాళిక అంతా చూపించి మళ్ళీ తిరిగి భూమి మీద కూడా పంపించుట అనేది జరిగింది. దానిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమనగా, తను ప్రేమించిన భక్తులకు తన ప్రణాళికను విశదపరిచే గొప్ప దేవుడు. భక్తులకు రహస్యమైన తన విషయాల్ని బయలుపరచకుండా ఉండడు, ఏది చేయడు. అందువలన యోహాను భక్తునికి మరుగుపరచలేదు. 7 దూతలు 7 తెగుళ్ళు పట్టుకొని ఉన్నారు. అవి కడవరి తెగుళ్ళు. అయితే ముందేమన్నా ప్రభు తెగుళ్ళు పంపించారా? ఎవరైనా తను ప్రేమించిన బిడ్డలకు ఇటువంటి తెగుళ్ళు పంపిస్తాడా అనంటే కారణాలు కూడా ఉండక మానవు. ఈ కారణాలనే మనం వెతికినప్పుడు ఎందువల్ల దేవుడు ఎంత ఉగ్రుడైపోయి ఉన్నాడు, ఎందువల్ల ఈ యొక్క మానవుల మీదికి